వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆచార్య నాగార్జున. ఫ్రెండ్స్, మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని టచ్ చేయండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. చూసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. ఫ్రెండ్స్ నాకు మీరు సపోర్ట్ చేస్తున్నందుకు ప్రత్యేకమైనటువంటి అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మనం ఒక చిన్న మంచి టాపిక్ విషయాన్ని మనం మాట్లాడుకుందాం. ఏదనంటే ప్రతి తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని చదివించుకుంటుంటారు. ఎందుకు మనం చదివిస్తారంటే తల్లిదండ్రులు నాలాగనే కష్టపడకుండా కూలినాలు చేసుకొని ఇబ్బందులు పడకుండా నా బిడ్డ మంచి ఉన్నతమైన స్థితిలో బతకాలని, అదేవిధంగా తను అంటే తల్లిదండ్రులు ముసలివాళ్ళు అయినప్పుడు నా బిడ్డ లేకపోతే నా కొడుకు నా కూతురు ఇంత చదువుకొని ఒక మంచి స్థాయికి వస్తే ముసలివాళ్ళు అయినప్పుడు కొంచెం మాకు సహాయం చేస్తారు, సహాయంగా ఉంటారు, మాకింత తినడానికి ఇంత తిండి పెడతారన్న ఉద్దేశం మీద వాళ్ళు మనల్ని కష్టపడి చదివిస్తుంటారు. వాళ్ళు రేయి అనక పగలనక ఎండనక వాననక చల్లనక అనేక ఇబ్బందులు పడి కూలి నాలి చేసి వాళ్ళ యొక్క అచ్చట ముచ్చటలన్నీ కూడా త్యాగం చేసి వాళ్ళు మనల్ని స్కూళ్ళల్లో చదివిస్తున్నారు. ఏ విధంగా అంటే చూడండి, వాళ్ళు వాళ్ళు కొత్త బట్టలు కొనుక్కోకపోయినా మనకు కొత్త బట్టలు కొనిస్తారు. మనం అవి వేసుకొని తిరిగితే వాళ్ళు అది చూసి మురిసిపోతారు. అదేవిధంగా ఇతరుల పిల్లలతో సమానంగా మనం కూడా ఉండాలన్న ఉద్దేశం మీద వాళ్ళ యొక్క కోరికలు మొత్తం కూడా చంపుకొని వాళ్ళు అనేక రకాల ఇబ్బందులు పడి మనం ఏది అడిగితే అది మనకు కొనిస్తారు. మనం ఏది అడిగితే అది మనకు తీసుకొచ్చిస్తారు. మనము వాటిని తీసుకొని మనం చాలా హ్యాపీగా మనం గడుపుతాం. ఈ గడిపిన క్షణాలని వాళ్ళు చూసి చాలా ముచ్చటగా వాళ్ళు సంతోషపడతారు. అదే క్రమంలో వాళ్ళు మనల్ని పెంచే క్రమంలో అనేక రకాలైనటువంటి ఆర్థిక సమస్యలతోటి అవుతూ ఉంటారు. కానీ వాళ్ళు మనకు అవి ఏవి కూడా తెలియనీయకుండా మనల్ని ఏం చేస్తారంటే చదివిస్తున్నారు. మరి చదివిస్తున్నప్పుడు మనము చదువుకోవాలి. కానీ ఈ రోజున్నటువంటి విద్యార్థులలో కూడా ఎవరు కూడా చదువుకునే పరిస్థితి లేకుండా అయిపోయింది. నా యొక్క ఇంటెన్షన్ ఏంటంటే ఈ చదువుకున్నటువంటి విద్యార్థులు కూడా మన తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని మనం గమనించాలి. ఈరోజు వాళ్ళు మనకు జన్మనిచ్చారు. వాళ్ళకి మనము కృతజ్ఞతా భావంతో వాళ్ళు ఏది చెప్తే అది మనం వినాలి. కానీ ఈరోజు మనం వినటం లేదు. చూడండి, ఎవరైతే తల్లిదండ్రుల మాట వినకుండా పెడచెవన పెట్టి వాడు ఏదో అత్యుత్సాహంతో వేరే ప్రవర్తనలోకి వెళ్ళి ఉన్నట్లయితే ఖచ్చితంగా వాడు చెడిపోవడం అనేది కన్ఫామ్. అది మనం చూస్తూనే ఉన్నాం, మన చుట్టుపక్కల చూస్తూనే ఉన్నాం. మనం పక్క ఇంట్లో కానీ ఎదురింట్లో కానీ మన బంధువులలో కానీ ఎవరైతే తల్లిదండ్రులు చెప్పిన మాటలు వినరో వాళ్ళు ఖచ్చితంగా చెడిపోతారు. ఒక్కసారి మనం ఆలోచించాలి. చదువుకునేటప్పుడు తల్లిదండ్రులు ప్రతి పండగకి కానీ ఒకవేళ మన బర్త్డే అయినా కానీ ఎంత వాళ్ళు అన్ని త్యాగం చేసి వాళ్ళు మన కోసం కష్టపడి మన యొక్క ఆనందాన్ని వాళ్ళు తీరుస్తున్నారు. మనం ఆనందపడే విధంగా వాళ్ళు మనకు అన్ని రకాలుగా మనకు సహకరిస్తున్నారు. అలాంటప్పుడు మనం ఏది అడిగితే మన తల్లిదండ్రులు అది మనకి ఇస్తున్నప్పుడు మన తల్లిదండ్రులు అడిగేటువంటి ఒకే ఒక విషయం ఏంటంటే, అరే బాగా చదువుకోండిరా అమ్మ, బాగా చదువుకోమ్మా అని మనకు చెప్తారు. మరి మనకి ఇన్ని కొనిచ్చి వాళ్ళు ఇన్ని త్యాగాలు చేసి
మనకు ఇన్ని రకాలుగా మన బాగోగులు చూస్తున్నప్పుడు ఖచ్చితంగా తల్లిదండ్రులు చెప్పినటువంటి కోరికను మనం తీర్చాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. కానీ మనం ఏం చేస్తున్నామంటే, తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని మనం గుర్తించలేని పరిస్థితిలో ఉన్నాం. ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు జనరల్‌గా ఈరోజు ఒక ఒక పండగన్న చేస్తారో చేయరో కానీ, ఇంట్లో పిల్లవాడి యొక్క బర్త్‌డే వచ్చిందంటే ఖచ్చితంగా ఆ బర్త్‌డే చేస్తాం. చూడండి పిల్లలు, ఒక్కసారి ఆలోచించండి. నీకొక డ్రెస్ తీసుకోవాలంటే ఒక 1500-2000 కావాలి. ఈరోజు కేకు, మామూలు కేకు పోయి ఇప్పుడు కూల్ కేక్ వచ్చింది. కూల్ కేకు నీకు కేజీ వచ్చేసి రూ. 800 దాకా వస్తున్నది. మళ్ళీ చికెన్ తీసుకురావాలి. చాక్లెట్‌లు తీసుకురావాలి. నీ నువ్వు నువ్వు కేక్ కోయాలంటే చుట్టూరు డెకరేషన్ ఉండాలి. మరి ఇవన్నీ గూడా ఎట్లా వస్తాయి పిల్లలు? ఒక్కసారి అర్థం చేసుకోవాలి. మన అమ్మ, మన నాన్న వాళ్ళ యొక్క సుఖాలని, వాళ్ళ యొక్క కోరికలను మొత్తం చంపుకొని మనల్ని చదివిస్తున్నప్పుడు, మనం తల్లిదండ్రులకు మనం ఏమిస్తున్నాం అనేది గూడా మనం ఒకసారి అర్థం జేసుకోవాలి. ఎప్పుడైతే తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని గమనించి మనం గాని చదువుతున్నట్లయితే ఖచ్చితంగా మనం లైఫ్‌లో సక్సెస్ అయితాం. మరి అంత కష్టపడి వాళ్ళు మన బర్త్‌డేలు చేస్తున్నారు. మనం ఏదడిగితే అది కొనిస్తున్నారు. చూడండి, అదే మనకు కొనిచ్చేటువంటి మన బర్త్‌డేకి అయ్యేటువంటి ఖర్చు అయ్యే డబ్బులు పెట్టుకుంటే అమ్మకొక మంచి చీర వస్తది. నాన్నకొక మంచి డ్రెస్ వస్తుంది. కానీ వాళ్ళు ఏం కొనకుండా మనకు ఖర్చు పెడుతున్నారు. మరి ఇంత త్యాగం చేసేటువంటి తల్లిదండ్రులకి వాళ్ళు అడిగిన కోరిక ఒక్కటే కదా! మనం బాగా చదువుకోవాలి. సరే, మనం బాగా చదువుకుంటే ఎవరికి బాగా ఉపయోగం? మనకే ఉపయోగం. మనం బాగా చదువుకుంటే మనకు బాగా మార్కులొస్తాయి. మనకు పై స్థాయికెళ్తాం. ఒక మంచి ఉద్యోగం వస్తది. మనకు లక్షల లక్షల రూపాయల జీతం వచ్చిందంటే మనము బాగుంటాము. పెళ్ళిళ్ళైన తర్వాత భార్యతోటి మగవారు పిల్లలతోటి చానా సంతోషంగా జీవించడానికి వీలుగా ఉంటుంది. అదే విధంగా ఆడపిల్ల గూడా అదే రకంగా బాగా బతకడానికి అవకాశం ఉన్నది. అదే చదువుకోకపోతే మనము కష్ట నష్టాలు, కూలి పనులు చేసుకొని సమాజంలో చాలా ఇబ్బందులు పడుకుంటూ జీవించాల్సొచ్చినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఒక్కసారి ఆలోచించాలే పిల్లలు. మనము ఎందుకు అమ్మా, నాన్న మనల్ని బడిలో చేర్పిచ్చారు? ఎవరు బాగు కోసం చేర్పిచ్చారనేది గూడా మనం ఆలోచించాలి. మరి నువ్వు చదువుకోకపోతే అమ్మ, నాన్నకేమన్నా నష్టమా? వాళ్ళు సచ్చేంత వరకు కూలినాలు చేసుకొని బతుకుతారు. కానీ మనం బాగుండాలనే గదా! వాళ్ళు అన్ని త్యాగాలు చేసి మనల్ని చదివిస్తున్నది. ఈ విషయాన్ని మనం ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నామో, ఖచ్చితంగా ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా చదువుకోవాలి. అమ్మా, నాన్న కోరికలు మనం తీర్చాలి. ఎప్పుడైతే అమ్మా, నాన్నని గౌరవిస్తామో, ఎప్పుడైతే అమ్మా, నాన్న చెప్పిన మాట వింటామో, ఎప్పుడైతే అమ్మా, నాన్న అనుకున్నటువంటి ఆ కోరికను తీరుస్తామో, అటువంటి పిల్లలు ఖచ్చితంగా జీవితంలో ఉన్నతమైన స్థానాలకెళ్తారు. వాళ్ళు సంఘంలో గాని, సమాజంలో గాని ఎక్కడైనా సరే వాళ్ళు కీర్తించబడతారు. గొప్పవాళ్ళవుతారు. నా ఇంటెన్షన్ ఏందంటే, నేను ముఖ్యంగా పిల్లలకి నేను నేను కోరుకునేదేందంటే, తల్లిదండ్రులు మనము వాళ్ళ కష్టాన్ని గమనిస్తూ ఉండాలి. వాళ్ళు ఎన్ని బాధలు పడుతున్నారో మనం అవగాహన చేసుకోవాలి. అమ్మా, నాన్న మన కోసమే చెప్తున్నారని మనం అర్థం చేసుకోవాలి. ఎవరి గురించి పట్టించుకోవద్దు. మనం ఎప్పుడు అమ్మా, నాన్న గురించే ఆలోచించాలి. వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలను మనం కడతెరిచే విధంగా ఉంచాలి. ఆ విధంగా మనము ఎప్పుడైతే ఆ ఆలోచనలో మనము ఉంటామో ఖచ్చితంగా మనం చదువుకుంటాం. మిత్రులారా, ఈ ఛానల్‌ని ఫస్ట్‌గా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఈ యొక్క టాపిక్ నచ్చితే లైక్ చేయండి. అదే విధంగా ఇదొక విషయాన్ని 10 మందికి తెలిసే విధంగా మీరు చే వీడియోని షేర్ చేయండి. కనీసంలో కొంతలో కొంత ఎవరో ఒక పిల్లవాడు, ఒక్క పిల్లవాడన్నా మారతాడన్న ఉద్దేశ్యం మీద నేను ఈ విషయం చెప్తున్నాను.
ఖచ్చితంగా మీరందరూ నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను.